హాయ్ అందరికీ. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది రాసుకుంటా. నాకు ఇవ్వాల్సింది నేను రాసుకోను. సో ఇప్పుడు మీకు నేను ఒక లిస్ట్ చెప్తా. లిస్ట్ కాదు, ఇట్స్ అ స్టోరీ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఒక ఫ్రెండ్ బిజినెస్ లాస్ అయిపోయింది. ఒక ఫ్రెండ్ ఓ రేంజ్లోకి ఎదిగేశాడు. సో అప్పుడు ఆ ఫెయిల్ అయిన ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ వెల్ విషర్ దగ్గరికి వెళ్ళి, నేను ఒకేసారి స్టార్ట్ చేసాం, తను సక్సెస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యాను, నాకు బ్రతకాలని లేదు అంటాడు. అప్పుడు ఆ వెల్ విషర్ చెప్తాడంట, సరేదా మన ఇద్దరం అలా పెరట్లోకి వెళ్దాం అంటాడంట. ఇద్దరు అలా పెరట్లోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకి జాంకాయలు ఉంటాయంట. ఒకే కొమ్మకి ఆనుకుని 2 జాంకాయలు ఉన్నాయంట. అరే అది చూడు, అవి 2 మనం కోసుకొని తిందామా అంటే, లేదురా, అందులో ఒకటి ఇప్పుడే పండింది, ఇంకోటి పండడానికి కొంచెం టైం పడుతుంది అంటాడండి. సో చూడు, ఒకటేమో బాగా పండిపోయింది, ఒకటేమో పచ్చిగా ఉంది. అది ఒకటి కొమ్మకి ఒకటి తీగకి కాసిన కాయలు. దీని టైం కొంచెం ముందుగా అయ్యి పండింది, దాని టైం ఇంకా ఉంది, పండుతుంది. సో వాడు సక్సెస్ అయ్యాడంటే నువ్వు ఫెయిల్ అయ్యావని కాదు, నీకు నీ టైం రావాలి, కొంచెం ఓపిక పట్టాలి. అదర్స్ సక్సెస్ ఈజ్ నాట్ డిస్క్రైబ్ యాజ్ యువర్ ఫెయిల్యూర్. తన గెలుపు నీ ఓటమి కాదు, తన కృషి. నువ్వు కూడా అదే చెయ్యి. మేబీ ఇంకో 1 year తర్వాత నువ్వు కూడా అదే ఈక్వల్ స్థాయిలో ఉండొచ్చు. సో గుర్తుపెట్టుకోరా, సక్సెస్ అనేది ఫైనల్ కాదు. నీ టైం నీకు వస్తుంది, నువ్వు మళ్ళీ తిరిగి గెలుస్తావు అని ఒక చిన్న కౌన్సిల్ ఇచ్చాడట. హౌ బ్యూటిఫుల్ కదా. మన లైఫ్లో కూడా వచ్చే చాలా సందర్భాలను మనం చాలా హ్యూజ్గా తీసుకొని మనం చాలా హ్యూజ్గా ఫీల్ అవుతూ, లైక్ సి పేపర్ వర్క్ చేసుకుంటా నేను. గెలుపు ఓటములుకి ఎవరైనా ఒకటే. నీకు ఓటమి వచ్చిన రోజు నువ్వు తీసుకోవాలి, నీకు గెలుపు వచ్చిన రోజు నువ్వు తీసుకోవాలి. బాయ్.